అలా వెళ్ళినప్పుడు డాగ్ ఫుడ్, వాటికి కొంచెం న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకొని వెళ్ళి వాటికి ఇలా పెడతా ఉంటాడు. 2 నదులు కలుస్తూ ఉంటాయి. సౌత్ లో కూడా చాలా ప్లేస్ ఇటువంటి చూసాం కదా. మనం వచ్చేసి ఇప్పుడు అల్చి మానెస్ట్రీ దగ్గరకు వచ్చాము. ఇది వచ్చేసి లే నుంచి శ్రీనగర్కి వెళ్ళే దారిలో కంబీర్ స్టఫ్డ్ విత్ అనిమల్స్ అనే డిష్ తీసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, అదే ఇది. మన ప్రధాని మోదీజీ గారి దగ్గర నుంచి కూడా ఈ అవార్డు తీసుకుంది. చుట్టూ ఈ పెద్ద ప్రహారీ కూడా ఉంటది. దీని చుట్టూ అంతా చూసేకైతే సీనిక్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో ఇది మానెస్ట్రీ బయట నుంచి అనమాట. అలాగ పైకి ఎక్కేసి చంద్రుని పైకి వెళ్తే ఎలాగుంటుందో అటువంటి ఒక ప్లేస్ మన దేశంలో ఉందని మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఇప్పుడు లేలో ఉన్న రీ హాస్టల్ వెకేట్ చేసి శ్రీనగర్ సైడ్ వెళ్తా ఉన్నాము. శ్రీనగర్కి వెళ్ళే దారిలో చాలా ప్లేస్లు ఉన్నాయి. అక్కడ ఒక ఊరు ఉంది లమయూర్ అనేసి. లమయూర్ దగ్గర మనం చంద్రుని పైనకి వెళ్తే ఎలా ఉంటుందో అలాగుంటది. దాన్ని మూన్ ల్యాండ్ అంటారు. అది కవర్ చేయబోతున్నాము. ఇంకా దారిలో వచ్చేసి కొన్ని మానెస్ట్రీస్ ఉన్నాయి, వాటిని కవర్ చేయబోతున్నాము. తర్వాత మనం కార్గిల్ వెళ్తాము. కార్గిల్లో వచ్చేసి మనకు 1999లో వార్ జరిగింది కదా, ఇండియా పాకిస్తాన్ మధ్యలో. అక్కడ మన ఇండియన్ సోల్జర్స్ చాలా మంది వీరమరణం పొందారు. సో వాళ్ళకి వాళ్ళ మెమరీకి వాళ్ళని గుర్తు చేసుకునేకి అక్కడ ఒక వార్ మెమోరియల్ ఉంది, అది కూడా చూడబోతున్నాము. సో ఇప్పుడు మనతో పాటు యాక్చువల్గా బ్రదర్ ఉన్నాడు. బ్రదర్ పేరు వచ్చేసి మోహనేష్. తర్వాత మేడం ఉంది, మేడం పేరు వచ్చేసి నేహ. సో వీళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్ అనమాట. మనకు రీ హాస్టల్లో పరిచయం అయ్యారు. చాలా నైస్ పీపుల్. సో మనం ముగ్గురం కలిసి వెళ్తా ఉన్నాము, అంటే మేము ముగ్గురం కలిసి వెళ్తా ఉన్నాము. సో నైట్కి అట్లీస్ట్ కార్గిల్కి వెళ్ళాలనేది టార్గెట్ పాయింట్. సో కార్గిల్లో వచ్చేసి మన రాహుల్ ఇంకా మాహి ఉన్నారు, వాళ్ళని మీట్ అవ్వాలి. ఒకవేళ వాళ్ళు అక్కడ లేరు, వెళ్ళిపోయారంటే నెక్స్ట్ ద్రాస్ అని ఇంకో ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి మనం నైట్ స్టే చేయబోతున్నాము. ఒకవేళ ద్రాస్లో కుదరకపోతే నెక్స్ట్ సోనామార్గ్, రైట్? సో సోనామార్గ్కి వెళ్ళి ట్రై చేస్తాం. మనకున్న టయాన్ని బట్టి మనం ఎంత దూరం వెళ్తాం అనేది మనం టార్గెట్. ఇక్కడ మోహని చూడండి ఎంత మంచోడో. సో ఆయన ఏం చేస్తారంటే ఆయన మౌంటైనర్ అనమాట, అంటే పర్వతాలు అవి ఎక్కుతూ ఉంటాడు, క్లైమ్ చేస్తూ ఉంటాడు. సో అలా వెళ్ళినప్పుడు డాగ్ ఫుడ్, వాటికి కొంచెం న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకొని వెళ్ళి వాటికి ఇలా పెడతా ఉంటాడు. సో నేను అడిగాను ఎందుకు ఇలా చేస్తున్నామని. నాతో ఏం చెప్పాడంటే, సో ఇవి చాలా అమాయకులు పాపం, ఇవి వాళ్ళ వాటి లైఫ్లో ఎప్పుడు ఇటువంటి ఫుడ్ తినిండవు. సో ఇది కాక వాళ్ళకి న్యూట్రిషన్ కూడా వస్తుంది, వీటికి సరిగా ఫుడ్ దొరుకుతుంది లేదా కూడా మనకు తెలియదు కదా. సో నేను ఒక 2-3 కేజీలు అయితే ఇలాగా డాగ్ ఫుడ్, క్యాట్ ఫుడ్ క్యారీ చేస్తాను. తర్వాత ఎక్కడన్నా ఇటువంటి కుక్కలు, జంతువులు కనిపించినప్పుడు వాటికి ఫుడ్ పెడతాననేసి నాతో చెప్పాడు. ఇంకా నాతో ఏం చెప్పారంటే, ఇది నువ్వు చూపించు నీ వీడియోలో, నీ వీడియో చూసే వాళ్ళకి కూడా ఇటువంటి మంచి పనులు చేయమని చెప్పు, ఒకరిద్దరు చేసినా కానీ బెటరే కదా అనేసి చెప్పాడు. సో అదంతా విన్న తర్వాత నేను కూడా ఇలాగా తీసుకెళ్ళి ఏమన్నా డాగ్ ఫుడ్, క్యాట్ ఫుడ్ తీసుకెళ్ళి నేను కూడా పెట్టాలని నాకు కూడా అనిపిస్తూ ఉంది. సో మీరు కూడా ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు మౌంటైన్ క్లైంబింగ్ లేదంటే వేరే ఊరికో ఎక్కడన్నా హైవేలో ట్రావెల్ చేస్తున్నారు, సో మీరు ఎక్కడన్నా ఆగారు, కుక్కలు వచ్చాయి మీ దగ్గరికి, పాపం అవి ఆకలితో ఉన్నాయి, కొంచెం ఫుడ్ తీసుకెళ్ళండి, వాటికి కూడా పెట్టండి, అవి కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి మామూలుగా మనం 2 నదులు కలుస్తూ ఉంటాయి. సౌత్లో కూడా చాలా ప్లేస్ ఇటువంటి చూసాం కదా, ఇక్కడ కూడా అటువంటి ప్లేస్ ఒకటి కనిపిస్తే ఆగాను. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. సో ఇక్కడ వస్తూ ఉంది కదా, ఇది వచ్చేసి ఇండస్ రివర్ అనమాట. తర్వాత అక్కడ పైనుంచి వస్తూ ఉంది కదా, ఇది వచ్చేసి జాన్స్కార్ రివర్. ఈ రెండు వచ్చేసి ఇక్కడ మీట్ అయ్యేసి అలా డౌన్కి ఫ్లో అవుతూ ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూసారంటే అక్కడ బిల్డింగ్ ఉంది కదా, అక్కడ రివర్ రాఫ్టింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆఫ్ సీజన్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ ఉంటాయి. ఒకవేళ మీరు ఏమైనా రివర్ రాఫ్టింగ్ చేయాలనుకుంటే మీరు లే సిటీ నుంచి శ్రీనగర్ సైడ్ వచ్చేటప్పుడు మ్యాగ్నెటిక్ హిల్ అనేసి మనకు వస్తుంది కదా, దాన్ని దాటిన తర్వాత అంతా 2-3 కిలోమీటర్స్కే ఈ పాయింట్ వస్తుంది. మీకు ఇక్కడ డౌన్ రోడ్ కనిపిస్తుంది కదా, ఆ రోడ్లోకి వెళ్ళాలి. ఆ రోడ్లోకి ఎలా వెళ్ళాలంటే ఇలాగ ముందుకు వెళ్ళామంటే ఆ చివరి నుంచి ఒకటి యూటర్న్ ఉంటుంది, యూటర్న్ వేసుకునేసి ఇలా డౌన్కి వస్తారు మీరు. సో డౌన్కి వచ్చినప్పుడు అక్కడ రివర్ రాఫ్టింగ్ కూడా చేయొచ్చు. మీరు అక్కడికి వెళ్ళారంటే మిమ్మల్ని వెహికల్లో వేసుకునేసి అలాగా ఈ రోడ్ అమ్మడి ఇలా తీసుకెళ్ళేసి ఇలాగ పైగా దాకా తీసుకెళ్తారు. అక్కడ నుంచి మొదలవుతుంది రివర్ రాఫ్టింగ్. అక్కడ నుంచి చేసుకుంటూ ఇలా డౌన్కి, ఇది వచ్చేసి పైన కదా హైట్లో ఉంది, మిమ్మల్ని హైట్కి తీసుకెళ్ళి అక్కడ రివర్ రాఫ్టింగ్ మొదలుపెట్టి ఇక్కడ డౌన్కి వచ్చిన తర్వాత ఆపుతారనమాట. అంతా చెప్పాను కానీ ఈ ప్లేస్ పేరు ఏంటో చెప్పలేదు కదా. ఇది వచ్చేసి సంగం వ్యూ పాయింట్ అంటారు. దీని హైట్ వచ్చేసి 10,500 అడుగులు పైనే. మనం వచ్చేసి ఇప్పుడు అల్చి మానెస్ట్రీ దగ్గరకు వచ్చాము. ఇది వచ్చేసి లే నుంచి శ్రీనగర్కి వెళ్ళే దారిలో 69 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది.
ఇక్కడ వచ్చేసి ఇక్కడ మానేస్ట్రీ ఉంటుంది, దాన్ని హిందీలో గొంప అంటారు. ఇక్కడ మనకు బుద్ధిజం గురించి ఎక్కువ నడుస్తూ ఉంటుంది అనమాట. మనం మాంగ్స్ అంటాం కదా, బుద్ధిస్ట్ మాంగ్స్, వాళ్ళు ఇక్కడ దాదాపు 40 నుంచి 50 మంది పైన నివసిస్తూ ఉన్నారంట. లోపల ఫొటోస్ వీడియోస్ అలో లేదని చెప్పారు, లేదంటే కొంచెం కవర్ చేసిన వాళ్ళం. ఈ మానస్ట్రీ కట్టినది వచ్చేసి 1000వ సంవత్సరంలో, అంటే 1020 సంవత్సరము, కానీ 1000 సంవత్సరం అనుకోండి. సో ఈ మానస్ట్రీ కట్టి ఇప్పటికైతే దాదాపు 1000 సంవత్సరాల పైన అవుతా ఉంది. సో నాకైతే ఒక పాంప్లెట్ ఇచ్చారు, ఆ పాంప్లెట్లో కొన్ని లోపల ఉన్న ఫొటోస్ ఆ పాంప్లెట్ పైన ప్రింట్ అయి ఉన్నాయి, లోపల ఉన్న విగ్రహాలవి. అది నేను ఇక్కడ వీడియో పైన పెడతా ఉన్నాను చూడండి. తర్వాత ఆ మానేశ్వరి దగ్గర నుంచి కొంచెం కిందికి నడుచుకుంటూ వచ్చారంటే వ్యూ చూడండి ఎలాగుంది ఇక్కడ. సో వచ్చేసి సింధు నది అనమాట, ఇందాక మనం చూసాం కదా సింధు నది. సో ఈ నది అలా పారుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్తుంది. వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయంటే అసలు జూమ్ చేస్తాను చూడండి, మీకు కూడా కనిపిస్తుంది. వాటర్ వచ్చేసి చాలా అంటే చాలా క్లియర్గా ఉన్నాయి. సో రివర్ కింద ఉన్న రాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ చూసారంటే మనకి ఒక ఎద్దు కూడా ఉంది. ఇక్కడ ఎద్దు కాదు, ఆవు. బాగా నీళ్ళలో కూర్చొనేసి మేత అయితే మేస్తా ఉంది, ఎండిపోయిన గడ్డి హ్యాపీగా తింటా ఉంది. వీడియోస్ ని మానస్టరీ లోపల తీయొద్దని చెప్పారు కానీ బయట అయితే కాదు. మానస్టరీ బయట చుట్టూ ఈ పెద్ద ప్రహారీ కూడా ఉంటది, దీని చుట్టూ అంతా చూసేకైతే సీనిక్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. మీకు ఒకసారి పెడతా ఉన్నాను చూడండి. ఇక్కడ షాపింగ్ చేసేకి వచ్చినాము. ఇక్కడ చూసారంటే దాన్ని తీసుకొని దాని మీద కొట్టామంటే సౌండ్లు వస్తాయి, మనం స్వరంలో చూసాం కదా. సో అలాంటివి అనమాట. ఎంతని అడిగితే 1500 అంట, అంటే 1500, 1500 అంట. మామూలుగా అయితే 2500 అమ్ముతానని చెప్తుంది ఆంటీ, కానీ ఇప్పుడు మీకు ఆఫ్ సీజన్ కాబట్టి డిస్కౌంట్ 500కి ఇస్తానంటుంది. మోహనీష్ అయితే బేరం చేస్తా ఉన్నాడు, చూద్దాం ఏమవుతుందో. సో టైం వచ్చేసి 1 o'clock అవుతా ఉంది, తినేకి అయితే ఆగాము. ఇక్కడ వచ్చేసి లోపల ప్లేస్ చూపిస్తాను చూడండి. సో ఇది కిచెన్, ఇది చాలా ట్రెడిషనల్గా ఉంది. సో మోనిష్, వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ దిస్ నేమ్? సో ఈ అల్చి లోకల్ కిచెన్. సో ఇక్కడ దీని పేరు వచ్చేసి అల్చి కిచెన్ అనమాట. అల్చి లోకల్ కిచెన్ అని కూడా అంటారు. ఇక్కడ బాగా ఫేమస్ అంట. కూర్చొని చూస్తున్నారా ప్లేస్లు ఎంత ట్రెడిషనల్గా ఉన్నాయో. అక్కడ లోపల కొందరు కూర్చొని తింటా ఉన్నారు. వెళ్ళేసి వాళ్ళ మొహం ముందర కెమెరా ఎందుకు పెట్టాలని ఇక్కడ నుంచి చూపిస్తా ఉన్నాను. మీకైతే చూస్తే బాగా నీట్గా అర్థమవుతుంది. చూడండి ఇంత ప్లేస్ అంతా కూర్చునేకంతా ట్రెడిషనల్గా ఉంది. హోటల్ అంబియన్స్ అంతా బాగుంది, కానీ ఒకసారి రేట్లు చూపిస్తాను చూడండి. ఒక్కరు కడుపు నిండా తిని బయటికి రావాలంటే ఈ ప్లేస్ నుంచి మినిమం అయితే 500 రూపాయలు అయితే పెట్టుకోవాల్సిందే. మేమైతే కంబీర్ స్టఫ్డ్ విత్ అనిమల్స్ అనే డిష్ తీసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, అదే ఇది. దీని కాస్ట్ వచ్చేసి 400 రూపాయలు. 4 పీసులు ఇచ్చారు, ఒక్కొక్కరం ఒక్కొక్క పీస్ తిన్నాము. లాస్ట్ పీస్ ఎవరు తినాలో అర్థం కాక దాన్ని 3 ముక్కలు చేసి తలా ఒక చిన్న పీస్ కూడా తిన్నాము. అంత బాగుంది. కానీ ఇది చూస్తే మీకు గుర్తుంటే ఒక 2 వీడియోస్ ముందర మనము తుర్తుక్లో బేగమ్స్ కిచెన్ అనే ఆంటీ కిచెన్ దగ్గరికి వెళ్ళి తిన్నాం కదా, దాని పేరు మోస్కోత్ కిసిరు. అది ఎలాగుండిందో ఈ డిష్ కూడా అలాగే ఉండింది. సో రేట్ వచ్చేసి అక్కడ ఆంటీ ఏమో 250 రూపాయలు తీసుకుంటే వీళ్ళు 400 తీసుకున్నారు. ఎందుకబ్బా వీళ్ళు ఇంత ఎక్స్ట్రా తీసుకున్నారు అనేసి తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేసా ఈ ప్లేస్ గురించి. ఇక్కడ ఈ ఆల్చి కిచెన్ ఓనర్ వచ్చేసి చాలా వరల్డ్ ఫేమస్ చెఫ్ అనమాట. ఆమె వచ్చేసి చాలా మంది ఫేమస్ వ్యక్తుల దగ్గర నుంచి అవార్డులు తీసుకుంది. మన ప్రధాని మోదీజీ గారి దగ్గర నుంచి కూడా ఈమె అవార్డు తీసుకుంది. సో అందుకు ఈ ప్లేస్లో ఈ అంబియన్స్ ఇంత బాగుంది, రేట్లు కూడా ఇంత దడదడలాడిపోయినాయి అనమాట.
సో మీరు ఒకవేళ నా తుర్తుక్ వీడియో చూడకపోతే వెళ్ళేసి చూడండి. ఇది వచ్చేసి మనం 31వ రోజు అనమాట, అఖండ భారత యాత్రలో 31వ రోజు. దీనికి ముందర 30 వీడియోస్ ఉన్నాయి. నేను ఏమేం చేశాను, ఎక్కడెక్కడ తిరిగాను, ఏమేం తిన్నాను, ఎంత ఖర్చు అయింది, ఈ వివరాలని తెలుసుకోవాలనుకుంటే ముందు వీడియోస్ చూడకపోతే వెళ్ళేసి చూడండి. మనం వచ్చేసి ఇప్పుడు లమయూర్కి వచ్చేసి ఉన్నాము. టైం వచ్చేసి దాదాపు 3-3:30 అవుతుంది. లమయూర్లో కూడా ఒక ఫేమస్ మానెస్ట్రీ ఉంటుంది, లమయూర్ మానెస్ట్రీ అనేసి. లమయూర్ మానెస్ట్రీ దాకా వెహికల్ అయితే వస్తుంది. మానెస్ట్రీ చూపిస్తాను చూడండి. సో ఇది మానెస్ట్రీ బయట నుంచి అనమాట. అలాగ పైకి ఎక్కేసి ఇలాగ ఉంటుంది లోపల. అక్కడ డోర్ ఉంది కదా, ఆ డోర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒరిజినల్ మానెస్ట్రీ ఉంటుంది. సో లోపల ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్. సో ఇక్కడ కూడా హైట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా నడుస్తుంటే ఆయాసం వస్తుంది లైట్గా, పర్లేదు. మెట్లు ఎక్కి నడుస్తున్నాను, మారుతున్నాను కదా. సో ఇది మామూలే. సో మానెస్ట్రీ బయట నుంచి చూసేది ఇలాగ ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అది బుద్ధిస్ట్ స్కూల్ అనమాట. అందులో పిల్లలు కూడా మీరు చూసారంటే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని ఉన్నారు. ఈ దాన్ని ఏమంటారు అంటే మన డార్క్ ఒక్క కలర్ ఉంటుంది కదా, ఇప్పుడు అక్కడ ఉంది కదా డ్రెస్, ఆ కలర్, అదే కలర్ డ్రెస్లు వాళ్ళ పిల్లలు కూడా వేసుకున్నారు. సో ట్రెడిషనల్ బుద్ధిస్ట్ స్కూల్ అనమాట. దాదాపు చూస్తే కింద నుంచి చూసారంటే 1, 2, 3 అంతస్తులు ఉంది. దానిపైన ఇంకొకటి 4 అంతస్తులు ఉంది మొత్తము. సో చిన్నపిల్లలు అయితే బాగా హ్యాపీగా ఆడుకుంటా ఉన్నారు. ఇప్పుడే తిన్నట్టున్నారు. సో కొంచెం ఆడుకుంటా కొంచెం కేరింతలు కొడతా ఉన్నారు. చాలా వరకు గొంపాలలో లోపల వీడియోస్ తీయడానికి అనుమతి ఉండదు, కానీ ఇక్కడ వీడియోస్ తీయకూడదని బోర్డు ఏం పెట్టలేదన్నమాట. అంటే వీడియోస్ తీయొచ్చు. సో గొంప లోపల అయితే ఇలాగుంటది. చంద్రుని పైకి వెళ్తే ఎలాగుంటుందో అటువంటి ఒక ప్లేసు మన దేశంలో ఉందని మీకు తెలుసా? అది మరెక్కడో కాదండి, లమయూర్లో ఉంది. దాన్ని లమయూరు మూన్ ల్యాండ్ అంటారు. ఇందాక మీరు చూసారు కదా ఒక మానెస్ట్రీ, ఆ మానెస్ట్రీ నుంచి కూడా ఇది కనిపిస్తుంది. మీకు దీన్ని క్లియర్ గా చూపించాలనేసి చాలా కష్టపడి డ్రోన్ సహాయంతో ఈ వీడియోస్ తీశాను. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఈ వీడియో చూసిన తర్వాత నా ముందు వీడియోస్ కూడా వెళ్ళేసి చూడండి. ఇవన్నీ ప్లేసులు కవర్ చేసేసరికి బాగా అయితే లేట్ అయిపోయింది. మేము సాయంత్రానికి అయితే కార్గిల్ అయితే చేరుకున్నాము. అంతకు మించి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలనుకున్నాం, కానీ అప్పటికే దాదాపు 8:30 అయిపోవడం వల్ల రాత్రి కార్గిల్లో స్టే చేశాము. సో ఇక్కడితో ఈ వీడియోను ముగిస్తా ఉన్నాను. నా ముందు వీడియోస్ చూడకపోతే వెళ్ళి ఖచ్చితంగా చూడండి. నేను నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఉంటాను. నేను మీ జగదీష్.